బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాల తప్పిదాలను వివరించనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ సర్కార్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం లేదంటూ చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం. కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాల తప్పిదాలను వివరించనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఈ రోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఈ రోజు సభకు హాజరవుతారా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? వంశీ, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేఆర్ఎంబీ అదేవిధంగా జీఆర్ఎంబీకి సంబంధించిన గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలు ఏంటి, ఆ ఒప్పందాలు కూడా పూర్తి స్థాయిలో బహిర్గతం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే కృష్ణానది ప్రాజెక్టుపై వాస్తవాలు, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం తప్పిదాలు, లోబాయిస్ట్ విధానాలు అంటూ కూడా ఇప్పటివరకే ముద్రించిన పరిస్థితి మాత్రం ఉంది. ఈ బుక్ లో మాత్రం మొత్తం 35 పేజీలు కూడా ఉందని చెప్పుకోవచ్చు. 35 పేజీలకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే ఏపీ రీఆక్సినైట్ యాక్ట్ 2014 ఉందో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మాత్రం 2014లో జరిగిన ఒప్పందాలు ఏంటి, అదేవిధంగా ఈఎస్సీ లెటర్ టు కేఆర్ఎంబీ మెంబర్స్ సెక్రటరీ అంటే ఆ 18/5/2015లో జరిగిన ఒప్పందాలు ఏంటి, దాంతోపాటుగా ఆ గెస్టెడ్ నోటిఫికేషన్ గతంలో విడుదల చేసిన దానికి సంబంధించిన కేఆర్ఎంబీ దాంతోపాటు జీఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం ఏ విధంగా ఆ చర్చలు జరిగాయి, ఆ సమయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని దానిపైన కూడా ఇందులో వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 15th కేఆర్ఎంబీ మీటింగ్ సంబంధించిన మాత్రం 15th కేఆర్ఎంబీ సమావేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, అప్పుడు వాటా విషయాల్లో కావచ్చు, వాటర్కి సంబంధించిన మాత్రం ఇరు రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాయి అనే దానిపైన కూడా చర్చ జరిగిన దానికి సంబంధించిన మాత్రం 12/10/2021లో జరిగిన సమావేశానికి సంబంధించిన మాత్రం ఈ సమావేశాల్లో మాత్రం ఎలాంటి చర్చ జరిపారనే దానిపైన కూడా ఒక క్లారిటీగా మాత్రం వివరించబోతున్నారని చెప్పొచ్చు. దీని తర్వాత మాత్రం మినిట్ బుక్ సంబంధించిన మాత్రం 16th కేఆర్ఎంబీ మీటింగ్ లో మాత్రం ఎలాంటి చర్చలు జరిపారో, ఆ చర్చలు జరిపిన సమయంలో మాత్రం ఈ సమావేశం మాత్రం 6/5/2022వ తేదీన కూడా ఈ సమావేశం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి సంబంధించిన మాత్రం ఆ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆ కేఆర్ఎంబీకి సంబంధించినందుకు మాత్రం అధికారులు ఉన్న సమయంలో మాత్రం ఎలాంటి అంశాలపై చర్చించారు, మినిట్ బుక్స్ లో మాత్రం ఏ విధంగా కూడా ఇప్పటివరకు పొందపరిచారో, ఆ సమావేశ ఎజెండాగా ఏ విధంగా కొనసాగిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం వివరించబోతున్నారని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఆ పాలసీ స్టేట్మెంట్, అదేవిధంగా ఆన్ ద డిమాండ్స్ ఫర్ ద గ్రాంట్ ఇరిగేషన్ క్యాడ్ డిపార్ట్మెంట్ 2023-24 సంబంధించినందుకు మాత్రం ఆ పూర్తి స్థాయిలో మాత్రం లెక్కలు కూడా ఇందులో పొందుపరిచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఆ సెక్యూరిటీ లెటర్ కేఆర్ఎంబీ చైర్మన్ అంటే 1/12/2023 తేదీన కూడా జరిగిన సమావేశం ఏంది, ఆ సమావేశంలో మాత్రం కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, 2014 సమయంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో మాత్రం తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినందుకు మాత్రం ఆ కృష్ణా బేసిన్ ద్వారా మాత్రం నీటిని ఏ విధంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకోవాలనే దానిపైన కూడా గతంలో తీసుకున్న నిర్ణయాలేంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి, ఆ దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో మాత్రం ఆ పూర్తి స్థాయిలో మాత్రం నీటికి సంబంధించిన మాత్రం వాడకాల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఆ తెలంగాణ ప్రభుత్వం గతంలో పాలించిన ప్రభుత్వం రెండు కూడా ఒప్పందాల ప్రకారమే నీటిని వాడుకున్నాయి. కానీ చాలాసార్లు కూడా ఆ సమావేశాలు జరిగిన సమయంలో మాత్రం నీటి వాటాల విషయంలో మాత్రం ఎక్కడ కూడా తేల్చుకోలేదు అనే దానిపైన కూడా ప్రభుత్వం హైలైట్ చేయబోతుంది. ఇప్పటివరకే శాసనసభ వేదిక కూడా 2 LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు టీ బ్రేక్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ టీ బ్రేక్ తర్వాత మాత్రం 2 LED స్క్రీన్ల నుంచి కూడా తెలంగాణలో మాత్రం కేఆర్ఎంబీ అదేవిధంగా ఆ జీఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం ఎలాంటి ఒప్పందాలు చేసుకున్న అంశాన్ని కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దీంతో పాటుగా ఆ కేఆర్ఎంబీ విషయం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులకు సంబంధించిన ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ప్రభుత్వం అప్పచెప్పిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఆరోపణలు చేస్తుంది. రేపు నల్గొండ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ కేఆర్ఎంబీకి సంబంధించినందుకు కూడా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేఆర్ఎంబీకి సంబంధించిన మొత్తం ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి కూడా పెడుతుంది అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ ఈ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజల్లో దృష్టికి తీసుకెళ్లాలి. గతంలో జరిగిన ఒప్పందాలు అంటే ఆ ఒప్పందాల ద్వారా మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ విధంగా నీటిని వాడుకున్నాయి, 9.5 సంవత్సరాల కాలం పాటు కూడా ఎందుకు
వరకు ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు ఆ పూర్తి స్థాయిలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయారు అనే దానిపైన కూడా వివరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మాత్రం భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే శాసనసభ వేదిక నుంచి కూడా ఇప్పటివరకు ఒక బుక్లెట్ కూడా రెడీ చేశారు. బుక్లెట్ ద్వారా మాత్రం గతంలో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన మాత్రం ఒప్పందాల్లో మాత్రం ఎలాంటి అంశాలపై చర్చించారు, అప్పుడు జరిగిన మినిట్స్ కూడా పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో మాత్రం ఆ కృష్ణానదిపై వాస్తవాలు అంటూ కూడా ఇప్పటివరకు ఒక బుక్లెట్ కూడా సిద్ధం చేశారు. దాంతోపాటుగా ఆ కేసీఆర్ ప్రభుత్వం తప్పిదాలు, అదేవిధంగా లోబాయిస్టు విధానాలు అంటూ కూడా ఇందులో ప్రచురించారు. కాబట్టి ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు, సభలో వాడివేదిగా ఏ విధంగా చర్చ జరగబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఏదైతే ఇప్పటివరకే అధికార పార్టీ మాత్రం 2 LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తే మాత్రం కృష్ణా బేసిన్ పైన కూడా పూర్తి వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇదే విషయం పైన కూడా ప్రతిపక్షాలు కూడా కౌంటర్ ఇచ్చే విధంగా కూడా సిద్ధమవుతున్నాయి. గతంలో జరిగిన సమావేశాలు ఏంటి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మాత్రం ఏదైతే విభజన జరిగిందో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భంలో మాత్రం జరిగిన చర్చ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నీటిని ఉపయోగించుకోవడానికి ఆ గతంలో ఒప్పందాలు జరిగినాయి, దాని తర్వాత జరిగిన సమావేశాల్లో మాత్రం ఏ విధంగా ఒప్పందాలు జరిగాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. సభలో మాత్రం ఎలాంటి అంశాలపై చర్చించబోతున్నారు, ఏ విధంగా ఆ సమావేశాలకు సంబంధించిన మొత్తం వాడివిడిగా జరగబోతున్నాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మరకాసేపట్లో మాత్రం సభా వేదిక నుంచి కూడా LED స్క్రీన్ల ద్వారా మాత్రం ఆ గతంలో KRMBలో జరిగిన ఒప్పందాలపైన కూడా పూర్తి స్థాయిలో వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్.